సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి భగ్నం చేసిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చదర్తో సహా పలువురు నేతల అరెస్టు. కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్ల అమలుకు కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని నల్ల బ్యాచ్లతో నిరసన. మారుమూల ప్రజల కోసం పోలీసులు మీకోసం కార్యక్రమం. ప్రజల రక్షణతో పాటు ప్రజాహితం దుప్పట్లు పంపిణీ కంటి శిబిరం. డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్. రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో ఇటీవల 46 దారి మైసమ్మ గుళ్ల కూల్చివేత సంఘటనకు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చదర్ ఆధ్వర్యంలో తలపెట్టిన రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిని గోదావరికని 1 టౌన్ పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం ఉదయం నుంచే ఎక్కడికక్కడ ఆ పార్టీ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. క్యాంపు కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మోహరించారు. ఇక బీఆర్ఎస్ నాయకులు కదలికలపై నిఘాను ముమ్మరం చేశారు. కార్యాలయం నలుదిక్కులా గట్టిగా బందోబస్తు చేపట్టారు. క్యాంపు కార్యాలయం ముట్టడికి నాయకత్వం వహించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన అనుచరులతో ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఆందోళన చేపడుతున్నారన్న విషయం తెలుసుకుని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపచేసే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పోలీసుల మధ్య తోపులాట్లు జరిగాయి. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కు వ్యతిరేకంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. Yeah!
Bye bye. Bye bye. చేసేది ఏం కాదు సార్, నేను చేసేది ఏం లేదు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ నవంబర్ 21, 2025 నుండి అమలు చేయడాన్ని తీసుకున్న నిర్ణయాన్ని సింగరేణి కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ RG1 మైన్స్ డిపార్ట్మెంట్లో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ నోటిఫికేషన్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు, గరిష్ట లాభాల కోసం చేసిన కార్మికుల హక్కులు హరించే నష్టదాయకమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో TBGKS మిర్యాల రాజారెడ్డి, వడేపల్లి శంకర్, AICTU రంగు శ్రీనివాస్, INTUC నాయకులు శంకరన్న, CITU అర్జునవ్ అధ్యక్షతన కార్యదర్శులు అరేపల్లి రాజమౌళి, మెండు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి మేదర్ సారయ్య, సాయరెడ్డి, CH వేణుగోపాల్ రెడ్డి, జెల్ల జగేందర్, పుష్పాల శ్రీనివాసరావు, అన్నపోయిన శంకరయ్య, వంగాల శివరాంరెడ్డి, నంది నారాయణ, ఈదుల సాగర్, పెద్దపల్లి శశికిరణ్, తాళపల్లి శ్రీనివాస్, మహేందర్, మేధిరి కుమార్, జనార్దన భీమ నాయక్, సందీప్, బాదే రవి, సంతోష్, కొమ్మ రమేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల తర్వాత అధిక ఉత్సాహంతో దేశంలో, రాష్ట్రంలో కగార్ అమలు జరుపుతూనే మరొక వైపున బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగి కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి 29 కార్మిక చట్టాలని 4 కోడ్స్గా మారి ఇవాళ వాటిని మొత్తం కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కియడానికి, పెట్టుబడిదారులకు మనకు మొత్తం కార్మిక వర్గాన్ని కుదబెట్టడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మొన్న 22 నాడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కార్మిక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి. సింగరేణిలో కూడా ఇవాళ రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి విప్లవ కార్మిక సంఘాలు అయినటువంటి IFTU, TSUS, AIFTU, TNTC, మరో IFTU, SJSలో సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి.
బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ సహకారంతో ఈరోజు అన్ని వర్గాలపైన దాడి చేస్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉన్నది. గతంలో రైతాంగం పైన ఏ విధంగా అయితే నల్ల చట్టాలు చేసిందో ఈరోజు కార్మిక వర్గం పైన కూడా ఆ రోజు 2019లో చేసినటువంటి వేజెస్ కోడ్ అయితేంది, అలాగే 2020లో చేసినటువంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అయితేంది, సోషల్ సెక్యూరిటీ అయితేంది, సేఫ్టీ అండ్ మెడికల్కి సంబంధించినటువంటి వాటి మీద చట్టాలు చేసి దాన్ని మొన్న 21వ తారీఖు నవంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కార్మిక వర్గం మీద ముప్పేట దాడిగా భావిస్తాను. ఈ మతతత్వ బీజేపీ రాజకీయాల్ని అన్ని వర్గాల పైన కూడా చూపాలనేటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గాన్ని కూడా నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది సరళతరంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒకే గొడుగు దీనికి తెస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ గొడుగు ఎవరికి నీడబడుతుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కార్మిక వర్గం ఈరోజు ఈ గొడుగు అనేటువంటిది పారిశ్రామికవేత్తలకు, బడా పెట్టుబడిదారులకు, మల్టీనేషనల్ కంపెనీలకి మాత్రమే ఇది అనుకూలంగా ఉన్నది తప్పితే ఇది కార్మిక వర్గానికి కాదు అనేటువంటిది. ఈరోజు మనం సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా కూడా అనేక ఆక్షేపణలు, ఓటింగ్ పెట్టాలి, నీకు మెజార్టీ రావాలి, ఇంత పర్సెంట్ వస్తేనే నువ్వు సంఘం పెట్టాలి, లేదంటే సమ్మె చేయడానికి నీకు అర్హత కలిగించేటువంటి విషయాలు పొందుపరిచినటువంటి లేబర్ కోడ్ నువ్వు ఏ పని చేయాలన్నా కానీ ఇబ్బందికరంగా మార్చేటువంటి, చివరికి 8 గంటలకు బదులుగా 10 గంటలు, 12 గంటలు చేసుకోవడానికి కూడా యాజమాన్యాలకి అనుకూలంగా ఈరోజు చేసినటువంటి ఈ కోడ్ ఈరోజు రెస్ట్ పేరు మీద లేకపోతే రిలీఫ్ పేరు మీద దాన్ని లీగలైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు ఓటీ అనేటువంటి చెల్లించకుండానే రెస్టో లేకపోతే రిలీఫ్ అనేది ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అందుకే హక్కు కాదు కదా, అంటగడుతున్నటువంటి బాధ్యతలను కూడా మనం ఆలోచించాల్సిన ఈరోజు మహిళా సోదరి మళ్ళకి నైట్ షిఫ్ట్లలో, సెకండ్ షిఫ్ట్లలో కూడా చేసుకోవడానికి అది హక్కుగా అని చెప్తా ఉన్నది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. నాకు వద్దు, నేను చెయ్యలేను, ఇబ్బందికర పరిస్థితులు, మగాళ్ళకే రక్షణ అనేటువంటి బొగ్గు పరిశ్రమలో మహిళలకు కూడా ఈరోజు నైట్ షిఫ్ట్లో వేస్తామనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటిది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. అందుకే ఈరోజు వేజెస్కి సంబంధించినటువంటిది అయితేంది, సోషల్ సెక్యూరిటీ అయితేంది, లేదా ఇండస్ట్రియల్ రిలేషన్కి సంబంధించినటువంటిది, అలాగే సేఫ్టీకి సంబంధించినటువంటి 4 కోడ్లు కూడా ఈరోజు 29 కోడ్లు గతంలో ఏ విధంగా అయితే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలే బాగుంటాయి, ఈ 4 కోడ్లు వద్దు అనేటువంటిది కార్మిక వర్గం గతంలో 2020లో అయితే 2020లో మరొకసారి నవంబర్లో చేసినటువంటి సమ్మె అయితే, మొన్న ఈ మధ్య చేసినటువంటి సమ్మెను కూడా మనం చూసినట్లయితే అర్థమవుతుంది కార్మిక వర్గం మీద వ్యతిరేకత ఉన్నది. అందుకే ఈరోజు ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి చట్టాలు, కార్మిక చట్టాలు అనేటువంటిది ఆలోచించాలి. అలాగే వ్యతిరేకంగా ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకించి కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి ఈ ముప్పేట దాడిని లోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా, కార్మిక చట్టాలన్నీ కూడా 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె చేసినప్పటికీ కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కానీ, కార్మికుల అభిప్రాయాన్ని కానీ లెక్క చేయకుండా బీహార్ ఎన్నికల తర్వాత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నది. స్వతంత్ర పోరాటంలో లేని ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలను సింగరేణిలోని కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తూ ఉన్నాయి, కార్మికులుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీల కార్యక్రమంతో రేపు కలెక్టర్ల ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం. పైన కార్మిక సంఘాల నిర్ణయం మేరకు అన్ని కార్మిక సంఘాలు కూడా ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీపీజీ కేసు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో కలిసేస్తూ ఉన్నాయి. కార్మిక వ్యతిరేకమైన ఈ లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు సిఐటియుగా అన్ని కార్మిక సంఘాలుగా కలుపుకొని ఐక్య పోరాటాలకు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ బ్లాక్ బ్యాడ్జీల నిరసన కార్యక్రమంలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొన్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ బీజేపీ ప్రభుత్వము 4 లేబర్ కోడ్స్ రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి సింగరేణి కార్మిక వర్గానికి అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూలై 9 తారీఖు నాడు ఈ 29 చట్టాలని అమలు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది
కార్మిక కర్షక వర్గాలు నిరసన తెలియజేసిన సమ్మె చేసిన ఈ నరహంతక మోడీ నరేంద్ర మోడీకి బుద్ధి రాక మొన్న బీహార్ ఎలక్షన్లో గెలవంగానే అదేవిధంగా కర్రలగుట్టల నుంచి పట్టుకొచ్చి హిడ్మాను అంతం చేయగానే ఇక నా అంతం మొనగాడు లేరు, ఈ భారతదేశంలో నేనే వెళ్తానని విర్రవీగుతూ ఇవాళ కార్మికులపై కార్మిక హక్కులపై 29 చట్టాలను మనం అనేక మంది త్యాగదారులు సాధించిన చట్టాలను ఇవాళ కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలను దాన్ని తుంగలో తొక్కి ఇవాళ 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి బిల్లు పాస్ చేశాడు. అదేవిధంగా ఈ 4 కోడ్లను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తాం. ఈ నరేంద్ర మోడీ ఏవైతే వ్యవసాయ కూలీలు 3 సంవత్సరాలుగా చేసి వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నదో సాధించుకున్నారో అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మిక కర్షక విధానాలు వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేసేదాకా కార్మిక వర్గం అంతా పోరాడుతుంది. అదేవిధంగా సింగరేణిలో కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారాదస్తం చేస్తూ ఉన్నాడు. కార్పొరేట్ శక్తులు వచ్చి మనలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు, కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకు సమ్మె చేసే చట్టం లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఇలాంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఏఐటీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ఆపేంత వరకు ఈ పోరాటం అలాగేనని తెలియజేస్తూ ఉన్నాం. అర్జీ 2 OCP 3 వద్ద పెద్దంపేట కంపోజ్ దగ్గర ఉన్న సబ్ స్టేషన్లో కొద్దిసేపటి క్రితం మంటలు అంటుకుని సబ్ స్టేషన్ కాలిపోతుంది. వెంటనే స్పందించిన అధికారులు రెస్క్యూ టీంను రంగంలోకి దింపి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జూ మంచిర్యాల డీసీపీ ఎగ్గటి భాస్కర్ ఆదేశానుసారం జైపూర్ సబ్ డివిజన్ ఏసీపీ అరే వెంకటేశ్వర్ పర్యవేక్షణలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా చెన్నూరు రూరల్లోని నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇక మంచిర్యాల పవన్ ఆప్టికల్స్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కంటి డాక్టర్ పర్యవేక్షణలో దాదాపు 150 మంది వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. 64 మందికి కంటి శస్త్రచికిత్స చేయడంకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ నేత్ర వైద్య శిబిరం నందు మంచిర్యాల డీసీపీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మారుమూల గ్రామాలలో వైద్య సదుపాయాలు లేని వృద్ధుల సహాయార్థం పోలీసుల ఆధ్వర్యంలో ఉచితంగా నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి శస్త్రచికిత్సలు చేయించి వారికి పోలీసులు అండగా ఉన్నారనే భరోసా కల్పించడమే కాక సమాజ శ్రేయస్సు కొరకు పోలీసులు ఎల్లప్పుడూ తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తూనే ఉంటారని గతంలో నీల్వాయి కోటపల్లి పరిధిలో దాదాపు 150 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్స చేయించడం జరిగిందని తెలియజేశారు. ఇక మారుమూల గ్రామ ప్రజల శ్రేయస్సును కొరకు రామగుండం పోలీసులు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ముందుంటారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడు ప్రజలు ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తున్నారని, అందుకు ప్రజలతో పోలీసులు సత్సంబంధాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో డీసీపీ గారు మంచిర్యాల ఏసీపీ చేతుల మీదుగా 150 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ప్రజలతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నూరు రూరల్ సిఐ బన్సీలాల్, నీల్వాయి మరియు కోటపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జీఎం సెక్యూరిటీ కార్పొరేట్ కొత్తగూడెం సిహెచ్ లక్ష్మీనారాయణ రామగుండం ఏరియా 1 తనిఖీలో భాగంగా ఎస్ఎండ్పీపీ సెక్యూరిటీ విభాగాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు అనంతరం జీఎం కార్యాలయం నందు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్జీ 1 నందు 60 చెక్ పోస్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇట్టి చెక్ పోస్టులలో హై సెక్యూరిటీ సీసీ కెమెరాలు అమర్చి నిఘా వ్యవస్థతో కట్టుదిద్దమైన భద్రతా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇక ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బందికి లాఠీలు మరియు రాత్రి బదిలీ చేయు వారికి టార్చ్ లైట్లు సమకూర్చడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా జమేదర్ అయిన వారికి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని మరియు త్వరలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్టులకు పరీక్షలు కూడా పెట్టడం జరుగుతుందని తెలిపారు. మరియు భద్రత విషయంలో సౌకర్యాలు కల్పించడంలో కంపెనీ ముందుంటుందని, విధుల్లో కూడా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో SO2 జీఎం చంద్రశేఖర్, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు,
డీజీఎం సివిల్ వరప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు ఆఫ్రిన్ సుల్తాన్, సురేష్, లక్ష్మీరాజ్, వేణు, శ్రవణ్ కుమార్, హనుమంతరావు, సాంబశివరావు, వీరారెడ్డి, ఎస్ఎన్పీసీ సెక్యూరిటీ అధికారులు, జూనియర్ ఇన్స్పెక్టర్స్ చందు శ్రీనివాస్, మహమ్మద్ అక్బర్ అలీ, భాస్కర్, జిమోదస్, సెక్యూరిటీ సిబ్బంది మరియు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. మొదటి విడత పోలింగ్ వచ్చే నెల 11న, రెండో విడత 14న, మూడో విడత 17న జరగనుంది. ఓటింగ్ అర్జరీ రోజునే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ రావడంతో ఇవాల్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యాయి. కాగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 76 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఈ నెల 26 నుండి అంబేద్కర్ పరమపదించిన డిసెంబర్ 6వ తేదీ వరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు వెల్లడించారు. మంగళవారం గోదావరి కను ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 76వ రాజ్యాంగ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ పులుమోహన్ వారు మాట్లాడారు. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే భారతదేశంలోని అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా చైతన్యవంతులు కావాలన్న కాంక్షతో నాడు బాబా సాహెబ్ అంబేద్కర్ అహర్నిశలు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాశారన్నారు. ఇక భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 76 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఈ నెల 26 నుండి బాబా సాహెబ్ అంబేద్కర్ మరణించిన డిసెంబర్ 6 వరకు పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలు, 3 మున్సిపాలిటీ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కుంకోటి లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షులు కోంపల్లి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇరు వర్గాల క్రిస్టియన్నయ్య, జిల్లా కో కన్వీనర్లు ఆకునూరి బాల, అంకుష్ గద్దల, శశిభూషణ్, బూడిద సమన్వయ, దాసరి రామస్వామి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, కో కన్వీనర్లు పంచ అశోక్, గొర్రె నరసింగరావు, సీనియర్ నాయకులు యాసర్ల చిరంజీవి, బొచ్చు శంకర్, సరిగరపు పోచయ్య, బొట్ల స్వామి, అంబాటి కనకయ్య, దొమ్మటి శేఖర్, ఎండి నవాబు, గంగారపురం బ్రహ్మయ్య, సోమిడి రాము, కె రాములు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ సోదరులకు నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి 76 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరపడం కోసం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకొని సెలబ్రేషన్స్ జిల్లా వ్యాప్తంగా 14 మండలాలు, 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఘనంగా నిర్వహించడం కోసము మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసి తన కుటుంబాన్ని కూడా దేశం కోసము అర్పించినటువంటి గొప్ప మహోన్నతుడు. మరి ఈరోజు భారతదేశంలో రాష్ట్రపతి కావాలనుకున్నా, ప్రధానమంత్రి కావాలనుకున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనుకున్నా, సర్పంచ్ కావాలనుకున్నా, చివరికి ఫ్యూన్ కావాలనుకున్నా, గ్రామ వార్డు మెంబర్ కావాలనుకున్నా కూడా భారత రాజ్యాంగం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యం జరుగుతూ ఉన్నది. మరి అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాసి 76 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా అది అమల్లో కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప మహోన్నతుడు. వారి యొక్క పేరు మీద వారు ఏదైతే రాసినో భారత రాజ్యాంగము, ఆ భారత రాజ్యాంగం రేపటికి 76 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కానివ్వండి భారత రాజ్యాంగం లేకుండా బయటికి వెళ్ళే పరిస్థితిలో లేదు. మరి
ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే వారికి దిక్చూసిగా మారుతూ ఉన్నది. మరి మా ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో రేపు జరగబోయేటువంటి నవంబర్ 26 తేదీన మొదటి కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ సెషన్ను రేపు గోదావరిఖని పట్టణంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు గల అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రారంభం చేస్తూ ఉన్నాము. మరి ఈ ప్రారంభ కార్యక్రమానికి అందరినీ కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కల్ సింగ్ గారితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మరి వారు వచ్చినా రాకున్నా మేము మాత్రం కార్యక్రమాలు యథావిధిగా మా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాము. మరి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 60 డివిజన్లు జిల్లాలోని 14 మండలాలు కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ ప్రధానంగా దళిత బహుజన అణగారిన వర్గాల ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. కండోలు ఉన్నాయి కానీ తీసుకురా. అందరికీ నమస్కారం. 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని రామగుండం మున్సిపల్ ఏరియాలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ తరఫున సంయుక్తంగా ఈ రామగుండం మున్సిపల్ ఏరియాలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగం యొక్క విలువలను, భారత రాజ్యాంగంలో ఉన్న దళితుల, కార్మికుల, కర్షకుల, మహిళల, విద్యార్థుల అందరి హక్కులు ఏవైతే కాలరాచి వేయబడుతున్న ఈ తరుణంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను, రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ను, రాజ్యాంగంలో ఉన్న ఏవైతే రాయితీలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికులకు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఆ చట్టాలు ఈరోజు నిర్వీర్యం కాబడుతున్న సమయంలో, ఈ తరుణంలో భారత రాజ్యాంగం యొక్క విలువలను, భారత రాజ్యాంగం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క యువతకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, యువకులకు, కార్మిక కర్షకులకు, మహిళలకు ఎంతో అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేమందరికీ భారత రాజ్యాంగం యొక్క విలువలను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 6 వరకు కొనసాగిస్తాం. మా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున ఒక సెమినార్ను నిర్వహించి నిష్ణాతులైన నిపుణులను, రాజ్యాంగ నిపుణులను తీసుకొచ్చి రాజ్యాంగ విలువలను ఈ ప్రజలకు తెలియజేయడానికి కృషి చేస్తాం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా, ముఖ్యంగా కార్మిక వర్గాలు, మహిళలు, విద్యార్థి మేధావులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. రామగుండం ఏరియా 1లోని జీఎం కాలనీలో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేసే ఏరియా పెరగడం వల్ల మ్యాన్ పవర్ తక్కువ ఉండడంతో మ్యాన్ పవర్ పెంచాలని సివిల్ డివై జీఎంసీఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు ఎదుర్కొనే పెండింగ్ సమస్యలపైన ప్రతి నెల ఇవ్వాల్సిన జీతం చిట్టీలు ఇవ్వడం లేదని, వాటిని తప్పకుండా ఇప్పించాలని అన్నారు. 2021 నుండి రావాల్సిన సీఎంపీఎఫ్ చిట్టీలు ఇప్పటి వరకు రాలేదని అన్నారు. అదేవిధంగా షర్ట్లు, బ్లూట్లు, గ్లౌజులు, మాస్కులు, ఐడి కార్డులు, హాస్పిటల్ బుక్కులు ఇప్పటి వరకు ఇవ్వలేదని, వాటిని వెంటనే ఇప్పించాలని కోరారు. దీంతో పాటు కార్మికులు విధుల్లో ఉన్నప్పటికీ ఆడిటింగ్ అధికారులు వచ్చినప్పుడు కనబడలేదనే కారణంతో అక్టోబర్ నెలలో వారికి ఆబ్సెంట్ వేయడం జరిగిందని, దాన్ని వెంటనే రికవరీ చేసి కార్మికులకు మస్టర్ కలపాలని అన్నారు. అదేవిధంగా కార్మికులు పనిచేయడానికి వెళ్తున్న క్రమంలో షర్ట్స్ లేవు అనే కారణంతో ఆబ్సెంట్లు వేస్తున్న పరిస్థితి జీఎం కాలనీ జోన్లో కొనసాగుతుందని, దీనికి సింగరేణి సూపర్వైజర్లు, కార్మికులు తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా 2A బోరి అవతల ఉన్న ఏరియాలో కూడా పనులు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి మేదారి సారయ్య, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆర్చివన్ అధ్యక్షులు జీజీహెచ్ ఉపేందర్ మరియు జోన్ కార్మికులు అందరూ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు.
రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి భగ్నం చేసిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే కురుకంటి చదర్తో సహా పలువురు నేతల అరెస్టు. కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్ల అమలుకు కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని నల్ల బ్యాచ్లతో నిరసన. మారుమూల ప్రజల కోసం పోలీసులు మీకోసం కార్యక్రమం. ప్రజల రక్షణతో పాటు ప్రజాహితం దుప్పట్లు పంపిణీ కంటి శిబిరం. డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.